ఎప్పటిలాగే పౌర్ణమికి తిరువన్నామలై చేరుకున్నామండి. అరౌండ్ 4:30 అలా ట్రైన్ దిగాం. చూడండి మనతో పాటు ఎంతమంది భక్తులు దిగారు. ఇక్కడ నుంచి మనము గుడి ముందుకైతే వెళదాం. చాలామంది భక్తులు ఆశ్రమాలకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వీలైనంత వరకు రాజగోపురం ముందర కాసేపు కూర్చోవడం ప్రయత్నించండి. అది కూడా పౌర్ణమి రోజున ఛాన్స్ ఉంటే. సో అక్కడ నుంచి మనము ఫ్రెష్ అప్ అయ్యి 9:20 కల్లా పౌర్ణమి స్టార్ట్ అవుతుంది కదా ఇవాళ. సో అన్ని గుళ్ళను దర్శించుకొని రాజగోపురం ముందుకైతే వెళదాం. సో అక్కడ ఒక కర్పూరం వెలిగించి గిరిప్రదక్షిణ అయితే మొదలు పెడదాం. చాలామంది భక్తులు పగలుపూట గిరిప్రదక్షిణ చేయరండి, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండటం వలన. సో మనం గిరిప్రదక్షిణ అయితే చేస్తున్నాం. క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది తెలుగు రాష్ట్రాల భక్తులు చేసిన పని వల్ల సెల్ ఫోన్స్ గుళ్ళకి తీసుకెళ్లడం నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి బ్యాన్ అయితే చేస్తున్నారంటండి. అలాగే మోక్ష మార్గం అని చెప్పి నానాయాగి చేయడం వల్ల దాన్ని కూడా క్లోజ్ చేసి ఈ మధ్య గ్రిల్ పెట్టి మళ్ళీ రీఓపెన్ చేశారు. ఎలాగైతేనేమి అరౌండ్ 1:30 కల్లా మనం గుడి ముందుకి గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళుతున్నాం. ఇవాళ ఎండలు ఎక్కువగా ఉండటం భక్తుల రద్దీ కూడా తక్కువగా ఉంది. సో మనం మెయిన్ గోపురం నుంచినే రాజగోపురం నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి. ఇంతకు ముందులా కాకుండా వెయ్యికాల మండపం నుంచి గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఆ వేలోనే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇంక మీట అలాగే వెళ్ళాలి. మెయిన్ గోపురం ముందరున్న వేనైతే తీసేశారు. సో లోపలికి అయితే వచ్చాం. చిలుక గోపురం ముందరున్న కోనేరు మిగిలిన గోపురాలు చాలా బాగున్నాయి కదా. ఇదే మనకు ఆఖరి ఛాన్సు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1 నుంచి సెల్ ఫోన్స్ అయితే గుడి లోపలికి తీసుకెళ్ళలేం, ఎందుకంటే కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నారంట. సెల్ ఫోన్స్ లోపలికి అలో చేయమని చెప్తున్నారు. సో చిలుక గోపురం ముందర ఇవి గోపురాలు. చిలుక గోపురం దాటుకున్న తర్వాత ధ్వజస్తంభం లెఫ్ట్ సైడ్ ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ నుంచి నిలబడుకొని చూస్తే అన్ని గోపురాలు కనిపిస్తాయి. సో చాలామంది ఈ వ్యూ కోసం వస్తూ ఉంటారు. సో భక్తులు ఇది చూసుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళదాం ఇంకా. సో ఇవాళ దర్శనంకు చాలా బాగా జరిగింది. ఎప్పటిలాగే ఫస్ట్ స్టెప్ నుంచినే మనకు దర్శనం జరుగుతుంది. నాకు 1-2 సార్లు మిస్ అయినా దర్శనం చేసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ క్యాంటీన్ ఉంటుంది, చూసుకున్న తర్వాత అరౌండ్ 5:30 అలా గుడి ముందుకు అయితే వచ్చాం. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఎక్కడ లేని భక్తులు అయితే జనాలు వచ్చేసారు. ఇంకా సాయంత్రం అయితే ఇంకా విల్లుపురం నుంచి కాట్పాడి తిరుపతి నుంచి ట్రైన్స్ వస్తాయి. సో విపరీతం భక్తులు ఉంటారు. వీళ్ళు సాయంత్రం నైట్ మొత్తం అంతా గిరిప్రదక్షిణ చేస్తారు. సో వీలైనంత వరకు పౌర్ణమి రోజే గిరిప్రదక్షిణ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ